వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సమ్మర్ ఫైర్ యాక్సిడెంట్స్ భయం నగరవాసుల్లో ఉంటుంది. ఇటీవల నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అసలు వేసవి కాలంలోనే ఎందుకు ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి? ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించాలి? రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ ది స్టోరీ. సమ్మర్ సీజన్ అంటే అగ్ని ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. శీతాకాలం, వర్షాకాలం కంటే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఏసీలు, ఫ్యాన్లు, ఇతర హీటెడ్ అప్లయన్సెస్ అధికంగా వాడటంతో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు బాధితులకు సహాయం చేయాలని సూచిస్తున్నారు ఫైర్ ఆఫీసర్లు. ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, సో ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్లీ మనం ఆ యొక్క ప్రెమిసెస్లో ఉన్న పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఉపయోగించి మంటలు ఆర్పొచ్చు. లేదా మనకు వీలు కాకపోతే సో అక్కడ ప్రెమిసెస్ని ఖాళీ చేసి బయటకు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు సో ఫస్ట్ 101 కాల్ చేయాలి. 101 కాల్ చేసి ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉన్నది, ఏం ఫైర్ అవుతున్నది, ఎలా ఫైర్ అవుతున్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో 101 వాళ్ళు కన్సర్న్డ్ ఫైర్ స్టేషన్ ఏదైతే ప్రమాద స్థలానికి దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనం ఇమీడియట్లీ వెళ్తుంటాం. సో ఈ సమ్మర్లో మనకేంటంటే జాగ్రత్తలు ఏంటంటే మనం విద్యుత్ వాడకాన్ని కొంచెం తగ్గించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే సాకెట్లో ఛార్జింగ్లు ఎక్కువ పెట్టుకోవడం అలాంటివి చేయొద్దు. నగరంలోని ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సెలవు ఉండటంతో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు అధికారులు. దీంతో పాటు నాగోల్ సాయినగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం, గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో కెమికల్ గోడౌన్స్, ఇతర సామాగ్రి డంప్ చేయకూడదంటున్నారు ఫైర్ పోలీసులు. ఇలాంటి వస్తువులు డంప్ చేస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపార్ట్మెంట్ సెల్లార్లు పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించాలన్నారు. బిల్డింగ్స్ 15 మీటర్స్ హైట్ ఉన్న కమర్షియల్ కానీ 18 మీటర్స్ ఉన్న రెసిడెన్షియల్ కానీ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ సెల్లార్లో మేము చెక్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సెల్లార్లో ఎటువంటి డంపింగ్ చేయకూడదు, మీరు ఏదైనా వస్తువులైనా ఏదైనా సరే సెల్లార్లో పెట్టకూడదు. సో ఇది పార్కింగ్ కోసం ఉపయోగించబడింది. పార్కింగ్ మాత్రం అంటే వాహనాలు మాత్రమే పెట్టాలి, లేదు అంటే మిగతా ఏమీ డంపింగ్ చేయకూడదు. ఒకవేళ అలా డంపింగ్ చేసినట్లయితే ఏమన్నా ఫైర్ అయిందనుకోండి, ఆ ప్రమాద తీవ్రత అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మేము సూచనలు ఇస్తాము. సో ఎటువంటి సెల్లార్లో ఎటువంటి డంపింగ్ చేయకూడదని చెప్పేసి క్లియర్గా చెప్తాము. సమ్మర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు. మధ్యాహ్నం ప్రయాణాలు చేస్తే ఎప్పటికప్పుడు కారు ఇంజన్ను చెక్ చేసుకోవాలంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో కారు ఇంజన్ హీట్ అవ్వడంతో మంటలు చెలరేగుతాయని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలతో బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్.